విజయబాబు గారు, ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు. డ్రగ్స్కి సంబంధించి, గాంజాయికి సంబంధించి అసలు డ్రగ్ కానీ గాంజాయి కానీ లేని నిషేధిత రాష్ట్రంగా ఏపీని మలుచుతాం. ఎవరైనా గాంజాయి తీసుకున్నట్లయితే, డ్రగ్స్ వాడినట్లయితే వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చాలా ఘంటాపదంగా నొక్కి చెప్తున్నారు. చాలా మంచి విషయం కూడా, ఇది గుడ్ డెసిషన్ అని కూడా చెప్తున్నారు. మీరేమంటారు? నిజంగా ఆయన పని చేస్తే అది ఆహ్వానించదగినటువంటి పరిణామే. సంకల్పం కూడా ఒకటే, ప్రశంసనీయమే, అందులో కించిత్ డౌట్ లేదు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారి ప్రకటనలు ఎంత గొప్పగా ఉంటాయంటే ధీర గభీరంగా ఉంటాయి. బట్ వాస్తవానికి వచ్చేసరికి వాస్తవానికి ఆయన చెప్పిన దానికి ఎక్కడా కూడా పోలిక పొంతన, సారూప్యం, సామీప్యం అనేటువంటి ఉండవు అనేది గట్టిగా ఎందుకు చెప్తున్నాం అంటే, మనం చూసాం గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలోనే మద్య నిషేధం అనేటువంటి ఒక ఉద్యమాన్ని పెద్ద ఎత్తున దాన్ని హడావుడి చేశారు. తర్వాత మరి మద్య నిషేధం ఏమైపోయింది? ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఆహా ఓహో అని చెప్పని జేజేలు కొడుతూ ఆయనకి పూలదండలు ఇస్తారు, విగ్రహాలకి హారతులు పెడుతున్నటువంటి ఎన్టీ రామారావు గారి ఆశయాలు మద్య నిషేధం కదా. ఆ మద్య నిషేధాన్ని ఎందుకు ఆయన దాన్ని అమలు చేయలేకపోయారు? ఎందుకు ఫెయిల్ అయ్యారు? ఇవాళ అదే మద్య నిషేధాన్ని గుడుల పక్కన, బడుల పక్కన, లేదంటే చిన్న చిన్న బడ్డీ కోట్ల లాంటి చోట్ల కూడా యథేచ్ఛగా తాగుతూ ఉన్నారే. దాన్ని ముందు కంట్రోల్ చేయండి, గంజాయి సంగతి తర్వాత చూద్దాం. ముందు ఆ మహిళలు రోడ్ల మీదకి వచ్చి మా ఆడపిల్లల్ని ఆ వీధుల్లోకి సాయంత్రం 6 గంటలు అయిందంటే బయట తిప్పాలంటేనే భయంగా ఉందని చెప్పని వాళ్ళు అంటూ ఉంటే వాళ్ళ యొక్క రోదనంతా పెడచేవని పెట్టారు. గుంటూరులో మనం ఇటీవల చూసాం. వాళ్ళు అంతమంది మహిళలు వచ్చి ముస్లిం మహిళలతో సహా, ముస్లిం మహిళలని నేనే ప్రత్యేకంగా, ఎందుకంటే వాళ్ళ కొన్ని పద్ధతులు, ఘోషాలు, ఆచారాలు ఉంటాయి. అలాంటి వాళ్ళు సైతం కూడా రోడ్ల మీదకి వచ్చి ఇక్కడ ఉండడానికి వీలు లేదంటే ఎంత దబాయింపుగా వాళ్ళు పోలీసుల సమక్షంలోనే మాట్లాడుతున్నారంటే మరి ఎక్కడ ఉంది జవాబుదారీతనం? ఎక్కడ ఉంది? మహిళల రక్షణ అని చెప్తారు మీరు. మహిళలు సాయంత్రం 6 గంటలు అయ్యేసరికి మేము తిరిగే పరిస్థితి లేదు, మా పిల్లల్ని అటు పంపాలంటేనే భయపడుతున్నామని చెప్పని వాళ్ళు చెప్తూ ఉంటే దాని సంగతి ఆలోచించకుండా ఈయనకి ఎలా ఉంటుందంటే ఒక నెల రోజులకు ఒకసారి సరికొత్త ప్రోగ్రామ్ని తెర మీదకి తీసుకురావటం, దాని మీద కొంత పబ్లిసిటీ బూస్టప్ చేయటం, పనిలో పనిగా అది వంక పెట్టుకొని జగన్మోహన్ రెడ్డిని ఎడాపెడ తూర్పారు పట్టడం, ఇదే కార్యక్రమాలు తప్ప ప్రాక్టికాలిటీ ఏది? నిజంగా మీరు చెప్పినట్టుగా సరే ఈ హంగామాలకు హడావిడికి ఏముందిలే కానీ సినిమా వాళ్ళని పిలిచి వీళ్ళని పిలిచి ముందు అసలు ఇక్కడ హైదరాబాద్లో చూసాం కదా మనం. అంటే ఇప్పుడు వచ్చి చేస్తా ఉన్న వాళ్ళని నేను వ్యక్తుల్ని నేను నిందించడం లేదు, కానీ ఇదే హైదరాబాద్లో డ్రగ్ రహితంగా అని చెప్పంటే ఎవరైనా పట్టుబడేది అంటే ముందు హీరోయిన్లతో సహా డ్రగ్స్లో పట్టుబడేది సినిమా వాళ్ళే. శకునని చెప్పే బల్లి కుడి తొట్లో పడి తెచ్చిందన్న చందంగా ఉంటుంది. ఎవరండి దీనికి ఆదర్శమూర్తులుగాను ప్రచారానికి ఉండాలి ఏంటంటే వాళ్ళ జీవన శైలి, వాళ్ళ జీవన విధానం అవతల వాళ్ళని స్ఫూర్తిమంతంగా ఉండేటట్టుగా అటువంటి వాళ్ళు అయితే బాగుంటుంది. అటువంటిది సినిమా వాళ్ళు అంటే ఏంటి? సినిమా వాళ్ళ మీద మనకు ఉన్నటువంటి ఒపీనియన్ మనకు తెలుసు. అంటే అందరూ అలాంటి వాళ్ళని నేను అంట్లా, ప్రతి రంగంలో కూడా చెడ్డవాళ్ళు ఉంటారు. బట్ ఎక్కువ గ్లామర్ ప్రపంచంలో అపప్రదకులోనే అవుతున్న వాళ్ళు పెద్ద మొత్తంలో పట్టుబడి ఎందుకు మరి ఆ కేసు ఇన్వెస్టిగేషన్ అవ్వలేదు కాబట్టి, కానీ అయ్యి ఉంటే ఎంతమంది దర్శకులు, ఎంతమంది హీరోయిన్లు, ఎంతమంది హీరోలు మొత్తం అందరూ బయటకు వచ్చేవాళ్ళు చెప్పండి. ప్రస్తుతానికి ఈ డ్రగ్ రహిత లేకపోతే గాంజా రహిత రాష్ట్రంగా మలుచుతాము అని అన్నప్పుడు అక్కడ రామ్ చరణ్ గారిని, విజయ్ దేవరకొండ గారిని ఆహ్వానించడం జరిగింది. రెండో సినిమా వాళ్ళే, అంటే సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తులే కావడంతో, అంటే డ్రగ్స్ తీసుకున్నా గాంజాయి తీసుకున్నా సినిమా వాళ్ళే తీసుకుంటున్నారు కాబట్టి మిమ్మల్ని మేము అంటే మీ దగ్గర మేము అరికెడతామని చెప్పి ఇండైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారా అనేది ఒక సందేహంగా వ్యక్తం చేస్తున్నారు అట. అది తప్పది. అదేంటంటే మళ్ళీ అట్లానేసరికి మళ్ళీ వాళ్ళ వ్యక్తుల్ని వచ్చిన ముందుకు వచ్చిన ఇద్దరిని కూడా మనం ప్రశంసించాల్సింది పోయి వాళ్ళని నిందించినట్టు అవుతుంది. నేను అక్కడ వ్యక్తుల్ని నేను నిందించడం లేదు, ఆ వ్యవస్థని చెప్తున్నా. ఆ వ్యవస్థ ఎలాంటి వ్యవస్థ, ఆ వ్యవస్థలో ఎంతమంది ఉన్నారు? సో ముందు ఆ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ వ్యవస్థను బాగు చేసుకొని తర్వాత సమాజాన్ని బాగు చేయడానికి ముందుకు వస్తే బాగుంటుంది అనేది కూడా నా సూచన. ఆ సంగతి అలా ఉంచినట్లయితే ఈయన ముందు చేయాల్సిన పని ఏంటంటే గుడుల పక్కన, బడుల పక్కన ఈ మద్యానికి సంబంధించిన విక్రయాల్ని కంట్రోల్ చేస్తాం, మహిళలకు రక్షణ కల్పిస్తాం, మహిళలకు అండగా ఉంటామని భరోసా ఇవ్వమనండి. ఆ తర్వాత సెకండ్ ఫేజ్లో ఈ గంజా రహిత రాష్ట్రంగా దీన్ని తీర్చిదిద్దుతామని చెప్పండి.
ప్రకటనలో పటాటోపం తప్ప ప్రాక్టికాలిటీ అనేది మాత్రం ఎక్కడా కూడా కనిపించదు అనేది గత చరిత్ర చెప్తున్నటువంటి సత్యం మనకి ఇది. అండ్ మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చాలా డైరెక్ట్గా సూటిగా ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ఈ గంజాయి మీద కానీ లేకపోతే డ్రగ్స్ మీద కానీ ఇటువంటి చర్యలు తీసుకున్నారా, దాన్ని పట్టించుకున్నారా అని సూటిగానే ప్రశ్నిస్తున్నారుగా. అమ్మా, జగన్మోహన్ రెడ్డి గారు దిశ యాప్ అనేటువంటిది ఏదో షీ టీమ్స్ అని పెట్టి వాళ్ళు చాలా వరకు చేయగలిగినంత చేశారు. ఈ ఈ మహమ్మారి ముఖ్యంగా గంజా బ్యాచ్ అని వాళ్ళని తిడుతుంటారు. ఇవాళ గంజా అమ్మకాల్లో యథేచ్ఛగా పేటరేగిపోయి చేస్తుంది ఎవరనేది ఇక్కడ ఈయనకి సంబంధించింది ఏంటంటే, పాపం క్షేత్రస్థాయిలో వీళ్ళ ఎమ్మెల్యేలకి వాళ్ళ కార్యకలాపాలకి ఇక్కడ ఉన్నటువంటి మంత్రులకి ఎక్కడా కూడా సమన్వయం లేదు. అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. తెలిసినా కూడా వాళ్ళని కంట్రోల్ చేసే స్థితిలో బహుశా వీళ్ళు లేరు అనుకుంటా. అందుకని ఆ వాస్తవాలను తెలుసుకుంటే ఇవాళ గంజా రాకెట్ నడుపుతుంది ఎవరు, తర్వాత పవిత్రమైనటువంటి గతంలో పెద్ద స్కామ్ తెలుగు స్టాంపుల కుంభకోణం అనేది వచ్చింది. అలాంటి స్టాంపుల కుంభకోణం అంటే భారత ప్రభుత్వం ముద్రించినటువంటి స్టాంపుల్ని అతి దారుణంగా వీళ్ళు తెగబడి చేస్తున్నారంటే మీ పట్ల మీకు ఉన్నటువంటి భయం కానీ భక్తి కానీ ఏముంది అది చెప్పాలి. అదే రకంగా యథేచ్ఛగా ఇసుకను మైన్స్ని మన మట్టిని వీటన్నిటిని కూడా తవ్వి పడేసేస్తున్నారు. అంటే మీ పట్ల వాళ్ళకి ఎంతవరకు గౌరవం ఉంది, మీరు ఏమాత్రం కంట్రోల్ చేయగలుగుతారు? ఇట్లా అసాంఘిక కార్యకలాపాలు యథేచ్ఛగా సాగిపోతూ ఉంటే వాటన్నిటినీ కూడా అరికట్టకుండా రోజుకు ఒక కొత్త స్లోగన్ అనేది తెర మీదకి తీసుకొస్తూ ఉంటే ఎలా ఉంటుందంటే, మనకి థమ్స్ అప్ టేస్ట్ థండర్ అన్నట్టు ఉంటుంది. తీరా బాటిల్ కొనుక్కొని మనం తాగితే థండర్ గంటర్ మనకు ఏమైనా కనిపిస్తుందా? ప్రైస్ చూస్తే మాత్రం వండర్ అనిపిస్తుంది. ఇది కూడా ఈ నినాదాలు కూడా అంతే. నినాదాలు కాదు కావాల్సిన, మనకి విధానాలు కావాలి. ఆ విధానాల అమలులో ఒక కమిట్మెంట్ అనేటువంటిది ఉండాలి. ఉంటే అప్పుడు అది ప్రశంసనీయంగా ఉంటుంది. నెక్స్ట్ మనం చూసినట్లే జగన్మోహన్ రెడ్డి గారు క్వాష్ పిటిషన్ని ఎలా చూడాలంటారు? అసలు నాకున్నటువంటి కనీసం అనే చెప్తాను, చిన్న లీగల్ నాలెడ్జ్తో నేను చెప్పేది ఏంటంటే, అది ఒక అసంబద్ధమైనటువంటి కేసు. దాంట్లో ఎక్కడా కూడా సత్యదూరమైనటువంటి కేసు. ఇట్ ఈస్ అ పొలిటికల్లీ మోటివేటెడ్ విత్ అల్టీరియర్ మోటివ్ అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్పచ్చు. కాబట్టి దీన్ని కేవలం ఇక్కడ ఏంటంటే, ఈరోజు ఏదో బస్సును కారు దాంట్లో ఎవరో చనిపోయారని ఏదో పెడుతున్నారు. ఇవాళ కారు పెట్టారు, రేపొద్దున బస్సు పెడతారు, రేపొద్దున ఇంకోటి పెడతారు. వాళ్ళ ఇదేంటంటే ఇతన్ని కంటిన్యూస్గా ఉక్కిరి చేయాలి కేసులతో, తన మీద, తన సహచరుల మీద, తన పార్టీ కార్యకర్తల మీద కంటిన్యూస్గా భయభ్రాంతులు చేసి పైకి లేవకుండా ఆర్థిక మూలాల్ని తవ్వేయాలి, భౌతికంగా మానసికంగా వాళ్ళని ఛిద్రం చేసేయాలనేటువంటిదే ఒక లక్ష్యం. ఆ లక్ష్య పరంపరలో ఇది ఒక భాగమే తప్ప ఇది ఒకటే అని, ఇదే స్టార్టింగ్ ఇదే ఎండింగ్ అని చెప్పడానికి వీల్లేదు. ఇంకా అహెడ్ చాలా ఉంటాయి అనేటువంటి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా మానసికంగా అందుకు సంసిద్ధులయ్యారు. కాబట్టి ఇది అసలు ఆయన ఒక పెద్ద విషయంగా కూడా నేను తీసుకుంటాడని నేను అనుకోను. కాకపోతే జస్టిస్ ప్రివైల్డ్. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇవి చూసి ఈ రోజున ఒక అత్యద్భుతమైనటువంటి ప్రకటన ఇచ్చారు మన సిజే, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. రాజ్యాంగం ఏంటి, రాజ్యాంగ స్ఫూర్తి ఏంటి, న్యాయ వ్యవస్థలు ఏంటి, న్యాయ వ్యవస్థలకేనో ఎగ్జిక్యూటివ్స్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అనేది ఆయన డిఫరెన్షియేట్ చేస్తూ చెప్పినటువంటి మాటలే మనకి శిరోధార్యం. అంతిమంగా ఎప్పుడు కూడా న్యాయ వ్యవస్థే ఇక్కడ భారతదేశంలో ప్రజాస్వామ్యంలో అత్యున్నతమైనటువంటిది. వీళ్ళు ఎలాంటి పనులు చేసినా